తల్లిదండ్రులు ఖచ్చితంగా తల్లి కాకపోతే తండ్రి పర్వాలేదు, ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా రావాలి అనేది ఒకటి, ప్రతిసారి రావాలనేది మరొకటి. ఇది కొంచెం మనం ఒక క్యాలెండర్ లాగా, ఇప్పుడు శివరాత్రి రోజున గుడికి వెళ్తామా లేదా? ఖచ్చితంగా గుడికి వెళ్తాం. ఆ రోజు ఆకలి మీద ఉంటాము, ఉపవాసం ఉంటాము, రకరకాలుగా ఉంటుంది, అయినా కూడా ఖచ్చితంగా మనం వెళ్తాం. అంతే, ఇది కూడా ఇది ఒక పండుగ అనుకోవాలి, నెలకొచ్చే ఒక పండుగ. అంతేకాకుండా ఈ మీటింగ్లో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే నిశ్చితంగా టీచర్స్తో మన పిల్లల యొక్క ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకోవాలి. ఏదో ఇలా పెట్టేసుకొని మైకులుగా మాట్లాడేసుకొని వెళ్ళడం కానే కాదు. దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి టీచరు ప్రతి పేరెంట్తో వాళ్ళ పిల్లల యొక్క ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకోవాలి. అంటే వాళ్ళు కొన్ని ఇలాంటి మీటింగ్లో చెప్పలేని కొన్ని ఇష్యూస్ ఉంటాయి. నేను మొన్న రంగారెడ్డిలో ఇదే ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారనమాట, మా పిల్లలు సెల్ ఫోన్లు పెట్టుకొని ఏవేవో చెత్తవన్నీ చూస్తున్నారు, ఏం చేయాలి అంటే చూడకూడదు, ఆ వయసుకి సంబంధం ఏంటి చూస్తున్నారు, మరి మేము ఏం చేయాలి? ఇలాంటివి బయటికి చెప్పుకోలేరు వాళ్ళు. టీచర్తో స్పెషల్గా కూర్చొని మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు. మనం అనుకుంటాము పిల్లలకి మార్కులు వచ్చేస్తే సరిపోతుంది, మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, మనం పడుతున్న కష్టాలు మన పిల్లలు పడరు అని మనం అనుకుంటాం. కానీ మీకు మార్కులు ఒకటే కాదు, పిల్లలు అన్ని రకాలుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి, అది మన ఉద్దేశం. ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళలో అలాంటి టీచర్లు, ఇలాంటి హెడ్ మాస్టర్లు ఉన్నప్పుడు నడుస్తుంది కావచ్చు, అన్ని చోట్ల అలా నడవకపోవచ్చు. ఇప్పుడు మీరే అంటున్నారు ఆయన తీసేమని, ఆయన తీయొద్దని, ఆయన చంపలేసుకుంటారు బాపు మాట అన్నట్టుగా. అది నా చేతిలో ఉన్న విషయం కాదు. అంటే మనం ఒక సిస్టమ్ మీద ఆధారపడాలి. ఇప్పుడు కొంతమంది ఆయన వల్ల బెనిఫిట్ అవుతారు అన్నప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారంగా చేయక తప్పని పనులు చేయాలి, తప్పదు. కాబట్టి నేనేమంటున్నానంటే మనము తల్లిదండ్రులుగా కొంత పిల్లల మీద ఏం ధ్యాస పెడుతున్నాం అనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మార్కులు ఒక్కటే కాదు, చదువు ఒక్కటే కాదు, చక్కగా చేయాలి, ఖచ్చితంగానే చేయాలి. బట్ ఇవి కూడా మనం చూసుకోవాలి, ప్రవర్తన ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు వాళ్ళు తీర్పు సమయాలు, వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంది. ఇంట్లో తల్లిని తండ్రి కొట్టాడంటే రేపు నీ కొడుకు వాడి పెళ్ళాన్ని కూడా కొడతాడు. రోడ్డు మీద వెళ్ళే ఆడ మనిషిని కూడా అదే రకంగా చూస్తాడు, అంత హీనంగా చూస్తాడు. సో మనం తల్లిదండ్రులుగా మన ప్రవర్తన ఎట్లా ఉంది వాళ్ళు ఎదుగుండా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏం చేస్తాం, మన పిల్లలు అయితే చేస్తారు, వాళ్ళని తప్పు బట్టి మనం చేసే గొప్ప పని ఏం లేదనుకో. వాళ్ళ తప్పులు నిజానికి మనకు అర్థం చూపిస్తున్నాయి, మీరు చేసిన తప్పులు ఇవి అని. సో వాళ్ళని అని ప్రయోజనం లేదు. ఈ బాధ్యతలు మనం తీసుకోకపోతే రేపు మన పిల్లలు డాక్టర్లైనా యాక్టర్లైనా ఎవరైనా సమాజం మాత్రం బాగుపడదు. సమాజంలో ఇలాంటి రుగ్మతలు కొనసాగుతాయి. ఇవి మనం దృష్టిలో ఖచ్చితంగా పెట్టుకోవాలనేది నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే పిల్లల మీద చదువు మీద శ్రద్ధ పెట్టాలి, కానీ అతిగా కూడా మనం వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు. ఇప్పుడు ఒక నా ఎగ్జాంపులే చెప్తాను నేను. మా పిల్లవాడు, మా అబ్బాయి 9th క్లాస్లో ఉండగా కరోనా వచ్చింది. వాడికి కాదు, మొత్తం కరోనా అందరికీ వచ్చింది. మొత్తం రాష్ట్రంలోనే లాక్డౌన్, దేశంలోనే లాక్డౌన్, ప్రపంచమే తలకిందులైపోయింది. అలాంటి పరిస్థితి నేను ఊహించలే, మా ఆయన ఊహించలే, ఎవరో తల్లిదండ్రులుగా ఎవరో మనం ఊహించలేము. ఆ సమయంలో క్లాస్లో కూర్చొని 9th 10th అనేది చాలా క్రూషియల్ టైమ్స్. ఆ సమయంలో మనం క్లాసులు సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఆ పై క్లాసులు చాలా ఇబ్బంది అవుతుంది. సో 2 ఏళ్ళు మా అబ్బాయి 9th and 10th వెళ్ళలేదు స్కూల్కి. స్కూల్లో కూర్చుంటే ఏం చేస్తాం, ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ అంటే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు, వాళ్ళు చెప్పేది ఏదో వినాలి, అడగడానికి ఉండదు, అడిగినా సరైన సమాధానం దొరికే అవకాశం ఉండదు. ఆన్లైన్ అనేసరికి
ప్రత్యక్షంగా ఉండే క్లాసులకి దానికి తేడా ఉంది. అప్పుడు ఏమైంది, 9th and 10th ఎప్పుడు క్లాస్లో మంచి మార్కులు వచ్చేవి. ఒకసారి ఫస్ట్ వస్తారు, ఒకసారి సెకండ్ వచ్చేవాడు, కానీ మంచి మార్కులు వచ్చేవి. నేను ఎప్పుడు కూడా మార్కుల గురించి మాట్లాడేదాన్ని కాదు, కానీ మంచిగానే చదివాను. ఏమైంది, 2 ఏళ్ళు కూర్చునేసరికి కొంచెం వెనకబడ్డాను. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇప్పుడు ఏం గ్రూప్ తీసుకోవాలి అనేసరికి ఇంజనీర్ అయిపోవాలి నేను అని వాడు ఆలోచన, మా అబ్బాయి ఆలోచన. అలాగే చుట్టుపక్కల వాళ్ళ కజిన్స్ అందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. మరి నేను ఎందుకు, మా అమ్మ నాన్నకి నేను తలవంపులు తీసుకురావద్దు కదా, నేను కూడా ఇంజనీర్ అవ్వాలి. ఆ స్కూల్స్ అన్నిటికీ ఒక చైర్మన్ ఉంటారు ఢిల్లీ, ఆవిడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడ చెప్తోంది, చాలా మంది తల్లిదండ్రులు అసలు సైన్స్ చదివితే తప్ప పిల్లలకి భవిష్యత్తు లేదని అనుకుని పిల్లల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఆ పిల్లలకి ఏం కష్టం వస్తుందనేది కూడా ఆలోచించకుండా నువ్వు పో 3 టిఫిన్ బాక్సులు తీసుకో, అక్కడే కూర్చొని చదువుకో, ఏమన్నా చేయి, నువ్వు మాత్రం ఇంజనీర్ కావు లేదా డాక్టర్ కావు, అలా ఇబ్బంది పెడుతుంటారంటే అప్పుడు నేను మా బాబుకి ఈ రకంగా చేస్తానండి. వాడు ఇంజనీర్ కాకపోయినా ఏదో అవుతాడు, కానీ వాడు ఇష్టమైన పని చేస్తాడు, కష్టపడి చేస్తాడు, ఆ కష్టం ఇష్టంగా చేస్తాడు. కాబట్టి నాకు ఆ బాధ లేదు. కానీ వాడిని ఇష్టం లేని ప్లేస్లో వాడిని కూర్చోబెట్టి ఎంత మంచి పనైనా, ఎంత గొప్ప పనైనా వాడు రేపు అందులో మనలేకపోతే తర్వాత బాధ్యత మనలో వహించాలి. చాలామంది పిల్లలు ఐఐటీ చేరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే చేయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు, లేదా ఆ వాతావరణంలో అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లల్ని చదవమని చెప్పడం ఒకెత్తైతే చదువు వాళ్ళకి ఇష్టంగా చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళకి ఇష్టం లేని దాన్ని ఎప్పుడు వాళ్ళకి నిలబడుతుంది. అలా చేసినప్పుడు చేయగలిగే పని కూడా వాళ్ళు చేయకుండా పోతారు. ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ తెలుసు కదా, అమితాబ్ బచ్చన్ ఒక గొప్ప కవి కొడుకు. నేను కవి, ఆయన కూడా కవి కావాలని ఆయన తండ్రి అనుకుని ఉంటే ఇంత పెద్ద యాక్టర్ అయ్యేవాడు. ఆయన చచ్చుకుంటూ ఏదో నువ్వు కవివే కావాలి అని అనుంటే మనకి ఈరోజు అమితాబ్ బచ్చన్ అనే కనపడేవాడే కాదు. ఎక్కడో ఏడ్చుకుంటూ మూలపడి ఏదో రోజుకొక రాసుకుంటూ అది చూసుకుంటూ ఏడ్చుకుంటూ బతికేవాడు ఆయన. అంతే కదా, చాలా రకాలు. కొంతమంది పిల్లలు ఈ కాలంలో నేను చూస్తున్నాను, పిల్లల్లో ఆశయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కమ్యూనికేషన్ పెరిగింది. మా సమయం మేము కాలేజ్లో చదువుకునే సమయంలో ఇలా కంప్యూటర్ లేనేలేవు. అసలు కంప్యూటర్ అంటే ఏంటో మేము చదువుకునే సమయం. కానీ ఈరోజు పిల్లలకి అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక పేద కుటుంబాన్ని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంత ఎత్తుకు ఎదిగాడు, నేను కూడా అక్కడికి వెళ్ళాలి అని అనుకునే తత్వం ఉంది. కాబట్టి దాన్ని మనం ఛానలైజ్ చేయాలి తప్ప వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి అనేది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ కరోనా తర్వాత జరిగిన ఇది ఫలితాల యొక్క ఉద్దేశంతో మీరంతా సజ్జనులు, చల్లగా వాళ్ళు పలుకుతారు, మీ జీవితాలని చక్కగా సరిదిద్దుతున్నారు, మీ పిల్లల జీవితాలని. చాలా సంతోషం మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు. ఇంకా ఎక్కువసేపు మీతోనే మాట్లాడించాలనుకున్నాను, ఎందుకంటే మాకు ఒక 4 గోడల మధ్యన కూర్చున్నప్పుడు, ఫైల్స్ చూస్తున్నప్పుడు ఇలాంటి జీవితాలతో మేము పనిచేస్తున్నాం అనే రియలైజేషన్ మాకు టైం టు టైం వస్తూ ఉండాలి. అప్పుడు మేము చేసే పనిలో రక్తి కడతాం. మీలాంటి వాళ్ళ జీవితాల్లో మేము వెలుగు నింపాలి అనే ఒక కోరిక ఉన్నా అప్పుడప్పుడు అది మసిపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే పేపర్లలో పడిపోయి పొద్దు నుంచి సాయంత్రం మీటింగ్లలో పడి, ఇలాంటిగా మీటింగ్లకు వచ్చి మీతో మాట్లాడించి విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఇలాంటి ఉద్యోగం చేస్తున్నామే అని ఒక ఆనందం కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ప్రతి మీటింగ్ ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, దీనికి ఒక ఇన్విటేషన్ దానికోసం కూడా 3వ శనివారం లేకపోతే ఖచ్చితంగా 4వ శనివారం కానీ వచ్చి మాట్లాడుకోండి. మీ పిల్లల సంగతి పర్సనల్గా తెలుసుకొని ఏమేమి చేయాలనేది దానికి కార్యాచరణ చేసుకుంటూ తల్లిదండ్రుల బాధ్యతని నేను గుర్తించమని మిమ్మల్ని అడగనక్కర్లేదు. ఎందుకంటే మీరే
10 మందికి నేర్పే విధంగా ఈరోజు మీరందరూ మాట్లాడిన విషయాల్లో నేను గ్రహించుకున్న విషయం. కానీ ఒక సమాజంలో అందరం కూడా పాత్రలం కాబట్టి రేపు మన పిల్లలు ఉండే సమాజం బాగుండాలంటే అందరి పిల్లలు బాగుండాలి, ఒకళ్ళు ఇద్దరుగా. మన పిల్లలు బాగా చేసుకున్నామంటే సరిపోదు, అందరూ చేసుకుంటేనే సమాజం అనేది కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు మన పిల్లలు కూడా ఆనందంగా బతకగలరు. లేకపోతే వాళ్ళకి మనం నేర్పిన నీతులు, సమాజంలో ఉంటున్న నీతులు, చేష్టలు వేరే విధంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, అమ్మ మరి నువ్వే నాకు ఇట్లా చెప్పావు, బయట అందరూ అట్లా అన్యాయం చేస్తున్న వాళ్ళే బాగుపడుతున్నారు కదమ్మా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? కాబట్టి ఇంట్లోనే మనం ఇవన్నీ మొదలు పెట్టుకోవాలి, పాఠశాలలో దాన్ని వృద్ధి చేసుకోవాలి. దీనివల్ల సమాజంలో వృద్ధి అనేది మనం అలాగే తీసుకోవాలి. ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా, తల్లి కాకపోతే తండ్రి పర్వాలేదు, ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా రావాలి అనేది ఒకటి, ప్రతిసారి రావాలనేది మరొకటి. ఇది కొంచెం మనం ఒక క్యాలెండర్ లాగా, ఇప్పుడు శివరాత్రి రోజున గుడికి వెళ్తామా లేదా? ఖచ్చితంగా గుడికి వెళ్తాం. ఆ రోజు ఆకలి మీద ఉంటాము, ఉపవాసం ఉంటాము, రకరకాలుగా ఉంటుంది, అయినా కూడా ఖచ్చితంగా మనం వెళ్తాం. అంతే, ఇది కూడా ఇది ఒక పండుగ అనుకోవాలి, నెలకొచ్చే ఒక పండుగ. అంతేకాకుండా ఈ మీటింగ్లో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే నిశ్చితంగా టీచర్స్తో మన పిల్లల యొక్క ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకోవాలి. ఏదో ఇలా పెట్టేసుకొని మైత్రిగా మాట్లాడేసుకొని వెళ్ళడం కానే కాదు. దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి టీచరు, ప్రతి పేరెంట్తో వాళ్ళ పిల్లల యొక్క ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకోవాలి. అంటే వాళ్ళు కొన్ని ఇలాంటి మీటింగ్లో చెప్పలేని కొన్ని ఇష్యూస్ ఉంటాయి. నేను మొన్న రంగారెడ్డిలో ఇదే ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారనమాట, మా పిల్లలు సెల్ ఫోన్లు పెట్టుకొని ఏవేవో చెత్తవన్నీ చూస్తున్నారు, ఏం చేయాలి అంటే చూడకూడదు, ఆ వయసుకి సంబంధం లేని చూస్తున్నారు, మరి మేము ఏం చేయాలి? ఇలాంటివి బయటకు చెప్పుకోలేరు వాళ్ళు. టీచర్కు స్పెషల్గా కూర్చొని మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు. మనం అనుకుంటాము పిల్లలకి మార్కులు వచ్చేస్తే సరిపోతుంది, మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, మనం పడుతున్న కష్టాలు మన పిల్లలు పడరు అని మనం అనుకుంటాం. కానీ మీకు మార్కులు ఒకటే కాదు, పిల్లలు అన్ని రకాలుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి, అది మన ఉద్దేశం. ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళలో అలాంటి టీచర్లు, ఇలాంటి హెడ్ మాస్టర్లు ఉన్నప్పుడు నడుస్తుంది కావచ్చు, అన్ని చోట్ల అలా నడవకపోవచ్చు. ఇప్పుడు మీరే అంటున్నారు ఆయన తీసేమని, ఆయన తీయొద్దని, ఆయన చంపలేసుకుంటారు బాపు మాట అన్నట్టుగా. అది నా చేతిలో ఉన్న విషయం కాదు. అంటే మనం ఒక సిస్టమ్ మీద ఆధారపడాలి. ఇప్పుడు కొంతమంది ఆయన వల్ల బెనిఫిట్ అవుతారు అన్నప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారంగా చేయక తప్పని పనులు చేయాలి, తప్పదు. కాబట్టి నేనేమంటున్నానంటే మనము తల్లిదండ్రులుగా కొంత పిల్లల మీద ఏం ధ్యాస పెడుతున్నాం అనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మార్కులు ఒక్కటే కాదు, చదువు ఒక్కటే కాదు. మీరు ఈ మధ్య పేపర్లలో చూస్తున్నారు కదా, ఒక అమ్మాయి వరంగల్ మెడికల్ కాలేజ్, మరి మంచి చదువు చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయిని ఎవరో కాలేజీలో ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ అంటే ఏడ్పించారు, ఫోన్లలో మెసేజ్లు పెట్టి ఏదేదో మాట్లాడి ఒక పిల్లవాడు ఏదో, అతను కూడా ఏమో మనకు తెలుసో తెలియకో ఏం చేశాడో తప్పు చేశాడు. పెద్ద వయసు ఏం కాదు కదా, వాళ్ళు 16, 18 ఉంటే వాళ్ళు కూడా వయసు. అలా చేసేందుకు అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా క్లిష్టమైన పరిస్థితిలో హాస్పిటల్లో ఉంది, బ్రతుకుతుందో లేదో కూడా నమ్మకం లేదు. అంటే ఇక్కడ 2 రకాలుగా మనం ఆలోచించాలి ఈ విషయం. ఒకటి, ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నాడు ఆ పిల్లవాడు అనేది తల్లిదండ్రులకు తెలిసి ఉండదు, లేదా చిన్నప్పటి నుంచి అతనికి అలాంటి బుద్ధులు చెప్పుండదు. కానీ ఆ స్కూల్లో ఎప్పుడైతే అతను చదివాడో ఆ తల్లిదండ్రులు టీచర్ పోయి మా అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంది అనేది కనుక్కొని ఉంటే ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితి అట్లా వచ్చేది. ఇప్పుడు ఆ అబ్బాయి జైల్లో కూర్చోవాలి,
మంచిగా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిన పిల్లాడు జైల్లో కూర్చోవాల్సి వచ్చిందని అంటే ఎవరు బాధ్యులు దీనికి? ఆ పిల్లాడిని ఒక్కటే మనం అనలేం కదా. రెండోది ఆ అమ్మాయి సంగతి చూడండి. ఇప్పుడు చక్కగా చదువుకున్న అమ్మాయి, మెడికల్ కాలేజ్ సీట్ వచ్చిన అమ్మాయి, తను ఇలాంటి విషయాలు కోసం ప్రాణం తీసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? ప్రాణం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పోలీసులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, రకరకాలుగా సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయనే విషయం ఆమెకి తెలియదు, లేదా ధైర్యం లేదు. వన్ ఆఫ్ ద టూ, అంతే కదా. సో అంత చదువు చదివిన పిల్లలకి బ్రతకడం కూడా నేర్పలేని మన పరిస్థితి అన్నమాట తల్లిదండ్రులు. సో మనం ఏం చెప్పాలి మన పిల్లలకు? నువ్వు చెయ్యి, చదువు చెయ్యి అని చెయ్యి, కానీ నీకు ఎట్లాంటి కష్టం వచ్చినా నాకు చెప్పు అనేది మనం ఆ పిల్లలకి ఆ ధైర్యాన్ని కలిగించాలి. ఏదైనా ఎవరు నన్ను రోడ్డు మీద వెంట పడుతున్నాడమ్మా అని చెప్తే పిల్ల రేపటి నుంచి స్కూల్ మానే అంటే ఆమె చెప్పదు, అంతే కదా. ఎందుకు నేను స్కూల్ మానేస్తే నా బతుకు మా అమ్మలాగా ఇంట్లో పడి ఉండాలి, నేను ఉద్యోగం చేయాలనుకున్నాను, మళ్ళీ ఎందుకు చెప్పడం లేదు. వాడెవడో కత్తి పుచ్చుకొని ఓ రోజు వరంగల్ కాదు కరీంనగర్ ఇలాగే రోజు వెంటబడుతున్నాడు అమ్మాయి. అమ్మాయి ఇంట్లో చెప్పలేదు. రోజు కత్తి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు స్కూల్స్లో. మీ ప్లాన్ నేను చేస్తాను, ఫస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్తాను విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. బిసైడ్ ఫిఫ్త్ అవెన్యూ బేకరీ మా ఇంటి దగ్గర అన్నీ ఉంటాయి. మేము ఏమన్నా అడ్రస్ చెప్పాలంటే ఫిఫ్త్ అవెన్యూ బేకరీ అని చెప్తాం. ఇక్కడ అందరూ బిసైడ్ గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్.